హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్స్ లింక్ అయి ఉంటే కనుక మీకు 2 అకౌంట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఉంది, ఇంకో బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది లేదు. మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది. యూనియన్ బ్యాంక్ నుంచి ఎస్బీఐ బ్యాంక్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారు. 2 బ్యాంక్ అకౌంట్స్ నీ మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఈ వీడియోలో నేను చూపిస్తాను. చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళకి అమౌంట్ వేసి వాళ్ళ ద్వారా మళ్ళీ రిటర్న్ అనేది వేయించుకుంటారు. అలా కాకుండా మీరే మీ అమౌంట్ని సెల్ఫ్గా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. దానికోసం ముందుగా మీరు ఫోన్పే అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ట్రాన్స్ఫర్ మనీ టు మొబైల్ నెంబర్ టు బ్యాంక్ యూపీఐ ఐడి టు సెల్ఫ్ అకౌంట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. టు సెల్ఫ్ అకౌంట్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు లింక్ అయిన నా మొబైల్ నెంబర్ లింక్ అయిన బ్యాంక్స్ అనేవి ఇక్కడ మీకు కనబడుతున్నాయి. ఇక్కడ మనకి ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నీకు ఇక్కడ ఎస్బీఐ ఉంది, ఇక్కడ ఫెడరల్ బ్యాంక్, పేటిఎం ఉంది, మిగతా వదిలేసేయండి. ఇక్కడ ఎస్బీఐ టు ఫెడరల్ బ్యాంక్ అనే ఆప్షన్ ఉంది, ఓకేనా. ఇక్కడ నేను ఎస్బీఐ నుంచి ఫెడరల్ బ్యాంక్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఓకేనా. సెండ్ టు, ఇక్కడ చూడండి సెండ్ టు అనే ఆప్షన్ ఉంటుంది కదా. సెండ్ టు అంటే ఏ బ్యాంక్ పంపించాలనేది ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ నేను ఫెడరల్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ అడుగుతుంది. అమౌంట్ అనేది నేను ఎంటర్ అయితే చేస్తున్నాను. 1 రూపీ అనేది ఇస్తున్నాను. ఇచ్చేసి ప్రొసీడ్ టు పే. ఇక్కడ మీరు ఏ బ్యాంక్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ నేను బ్యాంక్ అనేది ఇచ్చేసి పే క్లిక్ చేసి మన యూపీఐ ఐడి ఇచ్చేసి ఓకే కొడితే కనుక మన అమౌంట్ అంటే సెల్ఫ్గా మన అమౌంట్ మన బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా మీరు సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఎవరికి పంపించకుండానే మీరే సెల్ఫ్గా అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.